హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వీరీస్ డైరీస్. సో ఈ రోజు అయితే మనము గట్కేసర్ దగ్గరలో ఉన్న శ్రీ ధృవాక్షి ఆర్ట్స్ వాళ్ళ వర్క్ షాప్ కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర ముంబై స్టైల్ గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయి. 6 feet to 20 feet వరకు డీటెయిల్డ్ గా మనము ప్రతి ఒక్క ఐడియల్ దగ్గరికి అయితే వెళ్ళి మనం చెక్అవుట్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వీళ్ళ వర్క్ షాప్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది అండ్ చాలా ఐడల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆల్మోస్ట్ ఒక 100+ ఐడల్స్ అయితే ఈజీగా ఉంటాయి. అండ్ ఈచ్ ఐడల్ దగ్గరికి అయితే మనము డీటెయిల్డ్ గా వెళ్ళి మరీ చూద్దాము. అన్నిటికీ బాడీ ఫినిషింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ కలరింగ్ అండ్ శాండ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ విగ్రహం 3 faces తోటి అయితే ఉందన్నమాట మీరు చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక గణపతి ఉన్నది. సో 3 నామాలతో అయితే విగ్రహం అయితే ఉన్నదన్నమాట. ఆ తర్వాత మొత్తం 5 పడగలంతో వాటి మీద వినాయకుడు డ్యాన్స్ ఆడుతూ ఉన్నదన్నమాట, నృత్యం అంటారు కదా. సో దాని తర్వాత బ్యాలెన్సింగ్ గణేష కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ నుండి. అండ్ ఈ ఐడిల్ని కూడా చెక్అవుట్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇది చాలా ప్రశాంతంగా మంచిగా సింహాసనం మీద ఇలా ఆరామ్సే కూర్చొని ఉన్నట్టున్నది. అండ్ ఈ విగ్రహం కూడా బాగుంది. ఇది సంభాజీ మహారాజ్ టైప్లో పగడీతోటి ఉందన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి ఐడల్స్, అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి సిమిలర్ అనేలాగానైతే నాకు చాలా కనబడట్లేదు ఇప్పటివరకు అయితే నేను చూసిన వాటిల్లో. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది లాస్ట్ ఇయర్ బ్యాలెన్సింగ్ గణేష్ ఏదైతే అరుంధతి చేశారో దాని రిఫరెన్స్తో చేసినట్టయితే అనిపిస్తుంది ఈ ఐడిల్ అయితే మాత్రం. ఎందుకంటే ఇక్కడ కింద రాక్షసుడు ఉన్నాడు, సో ఈ రాక్షసుడిని సంహరిస్తున్నట్టుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే చూసుకుంటే ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, నందీశ్వరుడి పైన విగ్రహం ఉంది. అండ్ ఇక్కడ 3 faces తోటి వినాయకుడు అయితే ఇక్కడ ధ్యాన పొజిషన్లో ఉన్నట్టున్నాడు. అండ్ ఇది పరశురాముడి స్టైల్లో ఉందన్నమాట విగ్రహం. పరశురాముడు కొండల మీద నించున్నట్టున్నది. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఒంటికాల మీద సేమ్. నెక్స్ట్ ఇంకొక గణపతి కూడా ఉన్నది. ఇది కూడా కొంచెం డాన్సింగ్ పొజిషన్లో ఉన్నాడు వినాయకుడు అయితే మాత్రం. ఇది కూడా డాన్సింగ్ పొజిషన్లో ఉంది. చాలా బాగున్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర ఐడల్స్ అయితే మాత్రం. ఇది ఆల్మోస్ట్ 20 feet వరకు ఉంటుంది. అండ్ నా పక్కన లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు నేను చూపించే విగ్రహం అయితే ఇది 9 feet వరకు ఉంటుంది. సో ఇటు లెఫ్ట్ సైడ్ పెట్టినవన్నీ ఆల్మోస్ట్ 9 feet ఉన్నాయి. అండ్ ఇవన్నీ రైట్ సైడ్లో ఉన్న విగ్రహాలన్నీ మాత్రం అయితే ఈజీగా ఒక 15 feet ఉంటాయి. సో ఎదురుగా చూసుకున్నట్టయితే మీకు ఇది పరశురాముడి స్టైల్లో ఉందన్నమాట విగ్రహము. సో నాకు తెలిసి ఈ రైట్ హ్యాండ్లో గొడ్డెలితోటి ఉంటాడు అండ్ మెడలో రుద్రాక్షలు, పైన జటాజూతం లాగా. సో కంప్లీట్గా ఒక పరశురాముడి ఐడిల్ అయితే అనిపిస్తుంది ఇక్కడ మనకు. అండ్ దాని నెక్స్ట్ మనకి ఇక్కడ హంస మీద వినాయకుడు ఉన్నాడు. మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి చాలా చాలా డిఫరెంట్గా ఉన్నది. ఇది సేమ్ అని అనుకోవడానికి అయితే లేదు, మనకు అక్కడ అంత బాగా తీసి పెట్టారనమాట వీళ్ళు విగ్రహాలు అయితే. అండ్ ఇది చూసుకుంటే ఒక చక్రం మీద నించొని ఉన్నట్టున్నాడు విగ్రహం. చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర, 15 feet అబౌవ్ 16 feet వరకు కూడా చాలా ఉన్నాయి. ఈ ఐడల్స్ అయితే మాత్రం అసలు వీళ్ళు చాలా క్రేజీగా తీసినారు ఈ కాన్సెప్ట్స్. కానీ మీరు అక్కడ చూసినట్టయితే అక్కడ శేష్ నాగుతోటి సంహరిస్తున్నాడు విగ్రహం. చాలా బాగా యూనిక్గా తీసింది అదైతే. ఇక్కడ మనకైతే యాక్చువల్గా స్పేస్ సరిపోవట్లేదు చూపించడానికి, బట్ ఈ విగ్రహం కూడా ఆల్మోస్ట్ 16 to 17 feet ఉంది విగ్రహం. ఇది శివుడి వినాయకుడిని తన భుజాల మీద ఎత్తుకొని ఉన్నట్టున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఐడల్ వచ్చేసరికి అక్కడ కృష్ణుడు లాగా కూర్చొని అయితే ఉన్నాడు. అండ్ పక్కన బలరాముడు కూర్చొని ఉన్నట్టయితే అనిపిస్తుంది వినాయకుడిది. అండ్ అది ఒక రెస్టింగ్ పొజిషన్ మహారాజా. అండ్ ఇది ఒక మహారాజా స్టైల్లో చైర్ మీద కూర్చొని ఉన్నాడు అనమాట విగ్రహం. విగ్రహాలు అయితే చాలా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. సో మీకు కనిపిస్తున్నాయా పెద్దవి? స్వాన్ మీద ఒకటి, చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి వీళ్ళ దగ్గరనైతే ఐడల్స్. చూద్దాం ఇంకా ముందు ముందు ఇంకేమేమి ఉన్నాయో. చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇప్పుడు మనం అట్లీస్ట్ ఒక 15 to 20 కవర్ చేసి ఉంటాం మనం హార్డ్లీ విగ్రహాలు మాత్రము. సో ఈ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే మాత్రం 6 చేతులతోటి విగ్రహం అయితే చాలా చాలా బాగుంది. అండ్ చాలా భారీ కాయంతో అయితే ఉన్నాడు విగ్రహం. అండ్ ఇందాక నేను మీకు చెప్పినది ఇదే అన్నమాట. సో వినాయకుడు పాముని సంహరిస్తున్నట్టు
అండ్ నాగుపాములలో ఏదైతే వాళ్ళ రాజు ఆర్ ఏదైతే ఉంటారో వాళ్ళని సంహరిస్తున్నట్టు నేను ఏదైతే చెప్పానో ఇదే అన్నమాట, అది పామును సంహరిస్తున్న వినాయకుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకోటి శివాజీ మహారాజ్ టైప్ ఉందన్నమాట. సో ఇవన్నీ ఐడల్స్ అయితే అసలు క్రేజీ ఉన్నాయి. చూడాలి ఇంకా ముందు ముందు ఇంకేమేమి ఉన్నాయి అనేది. సో ఈ లైన్లోకి ఎంటర్ అయితే మాత్రం మనకు ఫస్టే సంభాజీ మహారాజ్ టైప్లో అండ్ ఇక్కడ గుర్రం మీద ఇట్లా కూర్చున్నట్టయితే ఉన్నదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాజా స్టైల్. అండ్ చాలా వరకు మహారాజా స్టైల్స్ ఉన్నాయి కానీ డిఫరెంట్ పోజెస్ ఉన్నాయి. సీటింగ్ ఒకటి అండ్ ఏదో ఒకటి డిఫరెంట్ యూనిక్నెస్ అయితే ఉంది. లెగ్ పొజిషన్స్ మీరు చూసుకున్నట్టయితే ఇది కిందికి అది పైనకి అన్నట్టు. అండ్ హ్యాండ్ మూమెంట్స్ కూడా ఇది సేమ్ అనేటట్టు మాత్రం అస్సలు లేవు మీరు చూసుకున్నట్టయితే. సో చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర ఐడల్స్ అయితే మాత్రం. మ్యాక్సిమం 16 ఫీట్ ఐడల్స్ అయితే చాలా వరకు నాకు బాగా నచ్చినాయి. ఇక్కడ ఒకటి తాబేలు మీద వినాయకుడు అయితే ఇట్లా నించొని అయితే ఉన్నాడు అనమాట. అండ్ ఇది చూస్తే రాముడిలాగా ఉన్నది, రాముడి స్టైల్లో నించున్నట్టు. అండ్ ఇక్కడ అన్ని హనుమంతులు వచ్చారనమాట. సో డూ విజిట్ గైస్, ఖచ్చితంగా మీరైతే వచ్చి చూసేటట్టయితే చాలా వర్త్ అనిపిస్తుంది మీకు. లైవ్గా చూస్తేనైతే ఇంకా చాలా బాగున్నాయి. అండ్ ఇది నాకు తెలిసి అట్రాక్షన్ ఆఫ్ పీస్ అయితే ఇదే అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ వినాయకుడు శివలింగం పైన అభిషేకం చేస్తున్నట్టు అండ్ పైన అక్కడ బ్రహ్మదేవుడు ఆర్ విష్ణు అనుకుంటా, నాకు తెలిసి విష్ణుదేవుడు అట్లా నించొని ఉన్నట్టు చాలా బాగుంది. అండ్ ఇది పరశురాముడిది. అండ్ అక్కడ కూడా ఇందాక ఇంకొక పరశురాముడు చూసినాము. అండ్ బాడీ కలర్స్ డిఫరెంట్ నాకు తెలిసి. ఓకే, నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాము. అక్కడ ఇంకో సంభాజీ మహారాజ్ అన్నాం కదా, ఇక్కడ కూడా సేమ్ పగడి అయితే అదే స్టైల్ కానీ డిఫరెంట్ పొజిషన్. అండ్ ఇది లయన్ మీద స్వారీ చేస్తున్న వినాయకుడు ఉన్నాడు. అండ్ ఇక్కడ క్లియర్గా తీయడానికి అయితే లేదు, స్టాండ్ అడ్డం ఉంది. బట్ చాలా బాగుంది ఇది. లయన్ మీరు చూసుకున్నట్టయితే డీటెయిలింగ్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వినాయకుడు మహిషాసురుడు అని అంటారు కదా, మహిషాసురుడి తల మీద నించొని ఉన్నాడు. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చింది. గరుడ్వంతుడి మీద వినాయకుడు స్వారీ చేస్తూ, నాకు తెలిసి ఆ హ్యాండ్స్లో బాణం వస్తుంది అనుకుంటా. సో ఇది కూడా చాలా బాగుంది విగ్రహం. సో ఇక్కడ నుండి మీరు చూసినట్టయితే ఇది కంప్లీట్గా పాము మీద కూర్చొని, పాము పడగ మీద కూర్చొని ఉన్న వినాయకుడు ఇది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే విగ్రహానికి 8 చేతులు ఉన్నాయి. చాలా బాగుంది ఈ విగ్రహం కూడా. అండ్ నెక్స్ట్ కపాలము అంటారు కదా, సో మన స్కల్ మీద వినాయకుడు కూర్చొని ఉన్నాడు. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది, ఒక బైరాగి లాగా అనమాట. చాలా బాగుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ఐకానిక్ పోజ్లో నించొని అయితే ఉన్నాడు అనమాట విగ్రహం వినాయకుడు. అండ్ నెక్స్ట్ అయితే తాండవం చేస్తున్నట్టున్నది. మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయాలి గాయస్, ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇన్ని ఐడల్స్ని మీరు ఒక్కసారి చూస్తే మాత్రం బుర్రపాడు అంటారు కదా, పక్కా బుర్రపాడు అవుతుంది. అంతా బాగున్నాయి ఐడల్స్ అయితే మాత్రం. ఇది ఒక విష్ణు చక్రం అనుకుంటా, సో సుదర్శన చక్రం మీద నించొని ఉన్నాడు. అండ్ ఇది నెక్స్ట్ వన్ అయితే హంసవాహనం, అగైన్ హంసవాహనం మీద కూర్చొని ఉన్నట్టు అయితే ఉన్నాడు. ఇది ఒక 16 ఫీట్ ఉంటుంది విగ్రహం అయితే. ఇది ఇందాక నేను మీకు చెప్పిన పాము పడగ అన్నా కదా, సో పాము పడగ మీద కూర్చొని అయితే ఉన్నాడు విగ్రహం. సో ఇది నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ. ఇక్కడ నుండి అయితే మాత్రం ఇవన్నీ 18 ఫీట్ గణేష్ ఐడల్స్. సో ఫస్టే మనకు కాలభైరవ వినాయకుడు ఉన్నాడు అనమాట. ఫస్ట్ ఒక కాలుని శునకం మీద పెట్టి ఆయన మాత్రం కాలభైరవుడి రూపంతో ఆ చుట్టూ కానీ ఆ డీటెయిలింగ్ అయితే బాగుంది. కలరింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకటి ఆల్రెడీ కలరింగ్ అయిపోయి ఉంది. దీని ఫినిషింగ్, కుందన్ వర్క్, పంచ, ధోతి ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా చాలా బాగుంది. అండ్ మీరు చూసుకున్నట్టయితే అక్కడ బొట్టు కూడా ఎంత డీటెయిల్గా నీట్గా పెట్టారో చూడండి. అదంతా కూడా కుందన్ వర్కే ఉంది. చాలా బాగుంది ఈ విగ్రహం. అండ్ పంచ కానీ ధోతి కలర్ కానీ అన్నీ బాగున్నాయి. మంచి కలర్స్ తెచ్చారు వీళ్ళంతా.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది కూడా మహారాజా పోస్, అండ్ ఇవన్నీ ఇంకా అవుతున్నాయి బట్ ఎక్కువ డేస్ అయితే లేవు, తొందరగా ఫినిష్ చేసేస్తారు. అండ్ బుకింగ్స్ కూడా చాలా వరకు స్టార్ట్ అయిపోయినాయి వీళ్ళ దగ్గర. పీసెస్ అయితే చాలా బాగున్నాయి, చాలా మంచి ఐడల్స్, మీరైతే మిస్ చేసుకోకండి. కావాలనుకుంటే ముందే వచ్చి తొందరగా బుక్ చేసేసుకోండి, అయిపోతుంది. సో అక్కడ బ్యాక్ డ్రాప్ మోల్డ్స్ అయితే తయారు చేస్తున్నారు వాళ్ళు. అక్కడ అది వచ్చి దుర్గామాత కూడా చేస్తారేమో మేబీ, అగో అక్కడ మాతను కూడా రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ ఆల్మోస్ట్ మహారాజా స్టైల్ వే, కానీ కూర్చున్న డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ నాకు చాలా బాగా లాస్ట్ ఇయర్ ముంబైలో ఏదైతే నచ్చిందో ఆ విగ్రహం ఒకటి చూపిస్తాను. సో రాముడి టైప్ అనమాట, రామ అవతార్ లాగా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్గా వనవాసానికి వెళ్ళి రాముడు వెళ్ళినప్పుడు ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే కాస్ట్యూమ్ అనమాట. ఇక నామం కానీ ఎంత బాగుంది చూడండి. అండ్ ఆ పంచ డీటెయిలింగ్ కానీ ఎంత బాగా నీట్గా వచ్చింది. అండ్ ఇవన్నీ ఆల్మోస్ట్ 20 feet ఐడల్స్. సో మనం 20 feet ఐడల్స్కి వచ్చేసినాము. సో అక్కడ కనిపించే విగ్రహం అయితే సూర్య భగవానుడి హార్సెస్ మీద ఉన్నాడు. సో యా, సో ఇవన్నీ ఆల్మోస్ట్ 20 feet ఐడల్స్ అనమాట. 3 faces తోటి గణేశుడు అయితే నించొని ఒక కింద రాక్షసుని అయితే సంహరిస్తున్నట్టు అయితే ఉంది. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి అయితే హనుమంతుడి పక్కన హ్యాండ్లో నాకు తెలిసి వీళ్ళు లాస్ట్ ఇయర్ ముంబై చరాజాన్ అయితే రెప్లికా ఏదో చేద్దామని అనుకుంటున్నట్టున్నారు. హనుమంతుడి చేతిలో నాకు తెలిసి లింగం పెడతారు అనుకుంటా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సంభాజీ మహారాజ్ సేమ్ అగైన్ శివాజీ మహారాజ్ టైప్ పగడి అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ హంస మీద హంస స్వారీ చేస్తున్నట్టున్నారు. నాకు తెలిసి బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగా వస్తున్నట్టుంది, చాలా పెద్దగా. అక్కడ మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఫ్రేమ్స్ అయితే రెడీ చేసి పెట్టారు. ఇక్కడ హంస అవన్నీ ఉన్నాయి. అరే ఇక్కడ చూస్తే మనం మినీ యూట్యూబర్, హాయ్ రా, ఏంట్రా ఎక్కడున్నావు? వీడియోనా? దీని సంగతి ఏమన్నా చెప్తావు మన వ్యూవర్స్కి? ఛానల్ పేరేంటి? సంజు వింటూ ఎంటర్టైన్మెంట్. అన్న ఛానల్ పేరు వీరి స్టైల్స్. అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ చలో జై గణేష్ మహారాజ్కి జై. సో ఇందాక మీరు చూడలేదు అనుకుంటా క్లియర్గా, నేను అరే 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 ఏమన్నా ఉన్నదా అసలు. ఆ ఎద్దు మీద స్వారీ చేస్తున్నట్టు విగ్రహం అయితే ఎంత బాగుంది, చాలా పెద్దగా ఉన్నది. అరే అసలు ఎన్ని చూస్తున్నా కొద్ది చూడబుద్ధి అవుతున్నది విగ్రహాలు అయితే. అసలు ఇదైతే అస్సలు మిస్ అవ్వద్దు. మీకు పూరి జగన్నాథ్ స్టైల్లో కళ్ళు మాత్రం ఉన్నాయన్నమాట. పూరి జగన్నాథ్ ఐకానిక్ లుక్ ఏదైతే ఉంటుందో ఆ లుక్ రెప్లికా అయితే ఈ వినాయకుడికి అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇది కూడా దీని తొండం అయితే చూడండి అసలు ఎంత బాగుంది, ఎంత పెద్దగా ఉంది. అన్ని విగ్రహాల కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉందన్నమాట ఈ విగ్రహంది. సో ఖచ్చితంగా చూడండి. అసలు ఒక్కొక్కటి అసలు ఆ షేప్స్ ఎట్లా డిజైన్ చేస్తున్నారు అనేది అయితే మాత్రం అర్థం కావట్లేదు, కానీ చాలా చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా మీరైతే చూడండి, వీడియో ఎండ్ వరకు చూడండి. మీరు అట్లీస్ట్ ఇక్కడ రాలేదు కుదరలేదు అని అంటే మాత్రం మీరైతే వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు అన్ని ప్రతి ఒక్క ఐడియాలు అయితే చాలా బాగా నీట్గా నేను డీటెయిల్గా నేను వీడియో అయితే తీసి పెడతాను నేను. సో వీళ్ళ దగ్గర ఇది ఏదో నాకు తెలిసి కస్టమైజ్డ్ అనుకుంటా, పోలీస్ టైప్ గణేష్ చేస్తున్నారు. సో వినాయకుడు పోలీస్ లాగా ఇట్లా కూర్చొని ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు అండ్ ఇంకెవరో మాత, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ అన్నీ అక్కడ 6 feet to 8 feet లోపు ఉన్న వినాయకులన్నీ చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నిటిని కూడా నేను మీకు చూపిస్తాను. ఈ లోపు మనం ఈ బాడీని చూడండి, అసలు నాకంటే ఇంకా పెద్దగా ఉంది ఇది. నేనే 5'9" ఉంటాను. ఇది ఓన్లీ జస్ట్ బాడీ మాత్రమే 6 feet వరకు ఉంది. ఇది 7 feet ఉంది, ఆల్మోస్ట్ 6 above ఈజీగా ఉంది. చూద్దాం ఎట్లా ఏంటిది అనేది. నేను ఇందాక చూపించిన 6 feet బాడీస్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఆ బాడీ ఫిట్టింగ్ తర్వాత ఎలా ఉందో చూస్తారా. సో జస్ట్ ఆ బాడీ ఫిట్టింగ్కి ఆ లెగ్స్, ఆ ఫేస్, ఆ హ్యాండ్స్ అసలు అవి కల్ట్ ఉన్నాయి బై మ్యాడ్ ఉంది అసలు. దగ్గర విగ్రహం 22 feet ఉంటుండొచ్చు, అవసరం ఉంది. కానీ సో సేమ్ బాడీకి డిఫరెంట్ పోజెస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే 6 hands ఉన్నాయి. అండ్ వినాయకుడు సీటింగ్ పొజిషన్ డిఫరెంట్ ఉంది. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ అక్కడైతే అయ్యప్ప స్వామిలా కూర్చొని ఉన్నాడు. అది నాకైతే మాత్రం చాలా చాలా బాగా అనిపిస్తుంది.
సో సిమిలర్ అనమాట ఇవి కూడా. బాడీ అయితే సేమ్ 5 and 6 feet బాడీస్ ఇదే అనమాట అది. సో ఇదంతా అబౌట్ 20 feet గల్లీ అనమాట ఇది. సో ఆపోజిట్లో దగ్గర ఒక 8 ఐడల్స్ వరకు అయితే అట్లనే పెట్టారు. అండ్ చాలా చాలా బాగున్నాయి విగ్రహాలు అయితే మాత్రం. చాలా నాకైతే మొత్తం అయ్యప్ప విగ్రహం టైప్ ఆ మోడల్ మీదనే మొత్తం ఉన్నది నాకు. సో ఒక్కసారి మళ్ళీ ఫినిషింగ్ అయిన తర్వాతనైతే వద్దాము. ఇంకొక 1 month అంతే, 1 monthలో కంప్లీట్ ఫినిషింగ్ కూడా అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చిన్న ఐడల్స్ కూడా ఉన్నాయి. సో చిన్న ఐడల్స్కి వెళ్ళే ముందు ఇంకా కొన్ని వినాయకులు అయితే మిగిలిపోయినాయి. సో ఇది చూసుకున్నట్టయితే లయన్ మీద స్వారీ చేస్తున్నాడు అండ్ అది అక్కడ తాండవం చేస్తూ డిఫరెంట్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ బిగ్ ఐడల్ సెగ్మెంట్ అంతా కంప్లీట్ చేసుకొని మనమైతే ఇప్పుడు 6 feet to 8 feet ఐడల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. సో అక్కడ ఉన్నాయి అవన్నీ. సో దాని దగ్గరికి మనం వెళ్ళిపోదాం. చలో, జస్ట్ ఇమాజిన్ ఈ కాళికా దేవి బ్యాక్ డ్రాప్ కానీ, హనుమంతుడి బ్యాక్ డ్రాప్, పంచముఖి బ్యాక్ డ్రాప్. సో ఇవన్నీ బ్యాక్ డ్రాప్స్ అనమాట. సో ఈ బ్యాక్ డ్రాప్స్ కానీ కరెక్ట్గా యూజ్ చేసి ఒక్కొక్క వినాయకుడి దగ్గర పెడితే మాత్రం హైలైట్ ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ గణేశుడు పాము పడగల మీద డాన్స్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూర్చొని ఉన్న గణపతి, నాకు తెలిసి కింద ఏదో ఒకటి వేరే వాహనం అయితే వస్తుంటుంది. అండ్ ఇది కూడా కాలభైరవ స్వామి అనమాట. సో కాలభైరవుడు వెనకాల ముందు వినాయకుడు లాగా అట్లా నించొని ఉన్నది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సో ఇదొక స్టాండింగ్ మోడల్ గణపతి అండ్ స్వాన్ మీద కూడా నించొని ఉన్నాడు. సో ఇది నాకు తెలిసి లయన్ అనుకుంటా, లయన్ మీద కూర్చొని ఉన్నట్టున్నది విగ్రహం. అండ్ నెక్స్ట్ పాము పడగ మీద కృష్ణుడి స్టైల్లో ఒకటి మోడల్ ఉంది అక్కడ చూసుకున్నట్టయితే మాత్రం. సో ఇవన్నీ ఆల్మోస్ట్ 7 feet ఐడల్స్. సో ఈ 7 feet ఐడల్స్ అన్నీ ఇంకా ప్రిపేరింగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి చాలా డిఫరెంట్ యూనిక్గా ఉన్నాయి. సో మీరు కనుక బుకింగ్ చేసుకోవాలనుకుంటే తొందరగా వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు. సో మీకు వీళ్ళు ఆల్రెడీ పిక్చర్ చూపిస్తారు. సో సేమ్ ఫినిషింగ్ అయితే గ్యారంటీ. అండ్ ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ దిస్ సిరీస్. సో ఖచ్చితంగా మీరైతే శ్రీ ధ్రువాక్షి ఆర్ట్స్కి అయితే రండి. వచ్చి మీరు మీ గణేశుని అయితే బుకింగ్ చేసుకోండి. అక్కడ కనిపిస్తుందా 3 faces మీద మహారాజా స్టైల్లో. సో అది కూడా ఇవన్నీ పెద్ద మోడల్స్లో ఐడల్స్ అయితే అవైలబుల్ ఉండే. ఇది కూడా చిన్న మోడల్లో కూడా ఉంది. సో ఖచ్చితంగా వచ్చి మీరైతే బుక్ చేసుకోండి. సో ఇవన్నమాట శ్రీ ధ్రువాక్షి వాళ్ళ వర్క్షాప్ వాళ్ళ అప్డేట్స్. హే సబ్స్క్రైబ్ చేసినావు నువ్వు? అరే సబ్స్క్రైబ్ కొట్టు బాయ్. ఇంకా చేయకపోతే ఎట్లా? నువ్వు ఇంత కంటెంట్ ఇస్తుంటే కూడా సబ్స్క్రైబ్ కొట్టకపోతే ఎట్లా? చలో, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.